హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అఖిల. ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా షార్ట్ వీడియోస్ అన్నీ మొదటిగా అందరికీ చేస్తున్నాను. ఫస్ట్ మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. అది కూడా మా పల్లెటూరి గురించి, మా ఊరు గురించి పెట్టాలని అనుకున్నాను. సో అందుకే మీరైతే చూస్తున్నారు పుచ్చ తోటని. చూసారా ఎంత బాగుందో. సో నేను మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇక్కడ ఏంటి అని చూస్తున్నారు, అందరూ పుచ్చ మొక్కలు వేస్తున్నారు. ఫస్ట్ అయితే గింజలు పెట్టారు. గింజలు పెట్టిన తర్వాత కొన్ని మొక్కలు చనిపోతాయి కదా, సో అన్నీ చనిపోయిన వాటిని మళ్ళీ తిరిగి మొక్కలు వేయటం అన్నమాట. సో ఆ పనికైతే మేమంతా వచ్చేసాం. సో ఈ పుచ్చ తోటనైతే మేము కవలకు తీసుకున్నాం. మ్యాక్సిమం ఇది ఒక 50 acres ఉంటుంది. అంత పెద్ద ప్లేస్ అన్నమాట. ఇది మా ఊరికి దగ్గరలోనే ఉంది. నేనైతే కోసం ఎగ్జామ్ రాయటానికి వచ్చాను. సో మా మమ్మీ అక్కడ వాళ్ళందరితో పని చేస్తున్నారు. సో నేను కూడా దగ్గరే కదా అని మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను. సో అక్కడంతా చూస్తున్నాను అనమాట. సో ఆ మొక్కలు అయితే మనం నర్సరీ నుంచి తీసుకుని రావాలి. ఆ మొక్క ఒక్కొక్కటి వచ్చి 3 రూపీస్ ఉంది అన్నమాట. ఇదంతా వేయటానికి చాలా ఖర్చు అయ్యింది. చనిపోయిన మొక్కల ప్లేస్లో మనం వేరే మొక్కలు వేయాలి కదా, అలా వేయటానికి తీసుకొచ్చిన మొక్కలు మొత్తం 30,000 వరకు అయ్యాయి. సో అలా చెత్త కూడా పీకుతున్నాం అన్నమాట. పుచ్చ మొక్కల పక్కన చెత్త ఎక్స్ట్రా పెరుగుతుంది కదా, అదంతా తీసి అయితే మీరు చూసేయండి. చూడండి, చెత్త పెరిగింది మొక్క చుట్టూ. అది కూడా మనం క్లీన్ చేయాలి అన్నమాట మొక్కలు వేసేటప్పుడు. ఇదైతే పుచ్చ మొక్క అంటారు. ఒకసారి క్లారిటీగా చూడండి. ఇక్కడ చాలామంది పనికి వచ్చారు మొక్కలు వేయటానికి. వాళ్ళందరూ పని చేస్తున్నారు. మాకు కూడా హాలిడే ఉన్నప్పుడు మేము కూడా మొక్కలు వేయడానికి వెళ్తాం మా మమ్మీ వాళ్ళతో పాటు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో పుచ్చ మొక్కలు. పని చేస్తున్నారు వీళ్ళు. మొత్తం చుట్టూ పెరిగిన చెత్తను మొత్తం క్లీన్ చేస్తున్నారు మొక్క చుట్టూ. అండ్ ఈ తోటలో పామాయిల్ మొక్కలు కూడా వేశారు. నేనైతే ఈ వ్యూ చూద్దామని స్పెషల్గా వచ్చాను మా మమ్మీ దగ్గరికి. అందరూ పని చేస్తున్నారు. ఇవే పుచ్చ మొక్కలు, చాలా బాగున్నాయి కదా. అవిగోండి ఇల్లు కూడా కనిపిస్తున్నాయి. మా ఊరి పక్కనే అన్నమాట ఇది. సో ఈజీగా వెళ్ళటం రావటం కూడా రావటం మాకెంత ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా నీట్గా ఉంది అన్నమాట. ఈ వింటర్లో మనకి చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే. పని చేయటం కూడా ఎక్కువగా అనిపించదు, ఈజీగా ఉంటుంది. చివరి వరకు 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. అంత దూరం నడవాలంటే కాళ్ళు నొప్పులు వస్తాయి చాలామందికి. చాలా కష్టంగా ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే 350 ఇస్తారు కూలీ అయితే. కాలేజెస్లో చదువుకునే వాళ్ళు హాలిడేస్ అప్పుడు కూడా వెళ్ళొచ్చు. పేరెంట్స్కి హెల్పింగ్గా ఉంటుంది. టైం 5 అయితే అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్దామని బయలుదేరాము. అందరూ ఇంకా ఇంటికి వెళ్దామని వచ్చేస్తున్నారు, పని అయిపోయింది కాబట్టి. సో వెళ్తూ వెళ్తూ మా ఊరు కూడా చూడండి. ఇదైతే మా ఊరి చెరువు. చాలా అందంగా ఉంది కదా చెరువు పొలాలు అన్నీ చాలా అందంగా ఉంటుంది. మట్టి రోడ్డు నుంచి కూడా వెళ్ళొచ్చు మా ఊరైతే. చూస్తున్నారా, ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి కదా, అదే మా ఊరు. ఇది మా చెరువు, మా ఊరి చెరువు. సచివాలయం కనిపించిందా, నేను అక్కడికి ఎగ్జామ్ రాయటానికనే వచ్చాను. అదే మా ఊరి సచివాలయం. సో ఇలా మట్టి రోడ్డు నుంచి కూడా మన ఊరికి వెళ్ళొచ్చు అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరాము.
నడుస్తూ ఉన్నాము. అందరం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటే టైం అసలు తెలియదు. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన ఊరు దగ్గరే కాబట్టి నడుస్తూ వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. సో మధ్యలో బెంచెస్ కూడా ఉన్నాయి, చూశారు కదా. అక్కడ మేము కాసేపు కూర్చున్నాము, వ్యూ చూస్తున్నాము. చాలా బాగుంది వ్యూ అయితే. సన్ రైజ్ చూసారా, పొలాలు, సన్ రైజ్, టవర్స్ కూడా ఉన్నాయి. అది జియో టవర్ అన్నమాట. మాకు సిగ్నల్ వస్తుంది జియో టవర్స్ నుంచి. వ్యూ అయితే చాలా బాగుంది. వ్యూ చూస్తూ వెళ్ళిపోవచ్చు, ఎంత దూరమైనా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే చూస్తున్నారు కదా, చుట్టూ పొలాలు ఉన్నాయి. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. చెరువు అయితే చాలా పెద్దది. వర్షాకాలంలో అయితే మొత్తం నిండిపోతుంది అన్నమాట. చేపలు కూడా ఉంటాయి చెరువులో. చేపలు కూడా మనం పట్టుకోవచ్చు వర్షాకాలంలో. ఇక్కడ పట్టి చేపలు అమ్ముతారు కూడా. సో మేము ఇంకా అలా వ్యూ చూస్తూ నడుస్తూ ఉన్నాము, అందరితో కబుర్లు చెప్పుకుంటూ. ఇదంతా వ్యూ చూడండి ఒకసారి, ఎంత బాగుందో కదా. ఇదైతే పెద్ద వేప చెట్టు కూడా ఉంది అక్కడ. సో ఇప్పుడైతే మా డాడీ వచ్చేసారు. మేము బండి మీద వెళ్ళిపోతున్నాం మా ఊరికి. సో మా ఊరిని చూస్తూ ఇంకా మా ఊరి గురించి మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాము. మా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.